రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మెకడోమియా ప్లాంటేషన్ విధానాన్ని గురించి మనం తెలుసుకుందాం. మొక్కకి మొక్కకి మధ్య 15 అడుగులు, సాలుకు మధ్య వచ్చేసరికి 15 అడుగులు, మొక్కకు మొక్కకు మధ్య 15 అడుగులు, సాలుకు మధ్య 15 అడుగులు ఉండే రీతికి మనం ప్లాంటేషన్ చేసుకున్నట్లయితే 1 ఎకరంలో 195 నుంచి 200 మొక్కలు మనం ప్లాంటేషన్ చేసుకోవచ్చు. గుంతల విషయానికి వచ్చేసరికి అడుగున్నర లోతు, అడుగున్నర వెడల్పుతో మనం గుంతలను తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది రైతులు వచ్చేసరికి మొక్క నాటేటప్పుడు ఎటువంటి ఎరువులు అనేవి అందించకుండా డైరెక్ట్ ప్లాంటేషన్ చేస్తూ ఉంటారు. ఆ విధానంలో ఎలా కూడా మన ప్లాంటేషన్ అనేది చేయకూడదు. తప్పకుండా కొన్ని రకాలైనటువంటి ఎరువులు అనేవి మొక్కకు మనం అందించి మనం ప్లాంటేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక మొక్క కొరకు ఎంత పర్సంటేజ్ ఎరువులను అందించాలనే విషయాన్ని మీకు ఈరోజు నేను చెప్తున్నాను. అడుగున్నర లోతు, అడుగున్నర వెడల్పుతో మనం గుంత తీసుకున్నాం. గుంత తీగ వచ్చినటువంటి మట్టిలో మనం ఎరువులు అనేవి మనం వేస్తూ ఉన్నాం. ఇక్కడ చాలామంది రైతులు ఏం చేస్తూ ఉంటారంటే డైరెక్ట్గా వారు ఏదైతే ఎరువులు అందిస్తారనుకుంటున్నారో ఆ ఎరువును డైరెక్ట్గా గుంతలో వేసి మొక్క పెడుతూ ఉంటారు. ఆ విధానంలో ఎప్పటికి కూడా అలా చేయకూడదు. అది సరైన విధానం కాదు. మనం మొక్కకు ఎరువులు అందించేటప్పుడు తప్పకుండా గుంత తీగ వచ్చినటువంటి మట్టిలో మనం ఎరువులు అనేవి కలుపుకొని మొక్కకు అందించాలి. ఇప్పుడు నేను వీడియో ద్వారా నేను చూపిస్తున్నాను. పశువుల ఎరువు వచ్చేసరికి ఒక 10 కేజీలు మొత్తం పోసేస్తాను. వర్మి కంపోస్ట్ వచ్చేసరికి ఒక 5 కేజీలు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వచ్చేసరికి ఒక 100 గ్రాములు, క్లోరోఫైరిఫాస్ పౌడర్ వచ్చేసరికి ఒక 20 గ్రాములు, వేపపిండి వచ్చేసరికి ఒక 1/4 కేజీ, ఈ రీతిగా మనం ఎరువులన్నీ వేసిన తర్వాత మనం మొత్తం కూడా కలుపుకోవాలి. గుంత తీగ వచ్చిన మట్టిలో మనం ఎరువులన్నీ కూడా కలుపుకోవాలి. అవన్నీ కలపండి నీటి. ఈ రీతిగా నీట్గా మనం ఎరువులన్నీ కలుపుకున్న తర్వాత సగం గుంత పైబడి మనం ఫుల్ చేసుకోవాలి. ఇక్కడ రైతులు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. మనం ఏదైతే మొక్క నాటుతూ ఉన్నామో ఆ మొక్క వచ్చేసరికి వేరు వ్యవస్థ అనేది ఈ మట్టిని అంటి పెట్టుకొని ఉండాలి. ఈ రూట్ సిస్టమ్ నుంచి మట్టి అనేది విడిపోకూడదు. విడిపోకుండా మాత్రం మనం ప్లాంటేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రూట్ సిస్టమ్ నుంచి మట్టి విడిలిపోతే మనం ఎంత హెల్దీ ప్లాంట్ మనం ప్లాంటేషన్ చేసినా కూడా మొక్క అనేది చనిపోయే ఆస్కారం ఉంటుంది. ఈ రీతిగా మట్టి అనేది రూట్ సిస్టాన్ని పట్టుకొని ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మాత్రం మనం ప్లాంటేషన్ చేసుకోవాలి. రేపు మీరు ప్లాంటేషన్ చేస్తూ ఉంటే ఈరోజు మీరు మొక్కలను డ్రై పెట్టండి, లైట్గా మాత్రమే వాటర్ ఇవ్వండి. అప్పుడు మీకు ఈ మట్టి అనేది గట్టిగా ఉంటుంది, వేరు వ్యవస్థను గట్టిగా పట్టుకొని ఉంటుంది. మట్టి వేసేస్తాం.
వేసేయండి మొత్తం వేసి. ఇక్కడ రైతులు ఇంకో విషయాన్ని తెలుసుకోవాలి. గ్రాఫ్ చేసిన భాగంలో గ్రాఫ్టింగ్ కవర్ అనేది అంతే ఉండిపోతూ ఉంటుంది. ఈ గ్రాఫ్ చేసినటువంటి ఈ కవర్ను మనం రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయకపోతే ఇక్కడ మొక్కంతడును గట్టిగా ఉండిపోయి ఇరిగిపోయే ప్రమాదం ఉంటుంది. తప్పకుండా మనం ప్లాంటేషన్ చేసే ముందు కానీ లేదా ప్లాంటేషన్ చేసిన తర్వాత కానీ ఈ గ్రాఫ్టింగ్ కవర్ అనేది మనం రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మెకడమే మనం ప్లాంటేషన్ చేసాం. ఇప్పుడు మొక్కకు నీరు మనం అందించాలి. చాలామంది రైతులు చేస్తున్న విధానం ఏమంటే, ఒకసారి చూడండి, పారతో చేస్తాం. ఈ విధానంలో మనం చేసి నీరు ఇచ్చినట్లయితే మొక్క చనిపోయే ప్రమాదం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మొక్క మొదలు దగ్గర మట్టి అనేది ఇలా రౌండ్గా చేసుకొని డైరెక్ట్గా నీరు అనేది పోస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే నీరు అనేది మొక్క మొదల్లోనికి వెళ్ళి మొక్క చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ రైతులు ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఒక మొక్కకు నీరు లేకపోయినా చనిపోతుంది, లేదా నీరు ఎక్కువైనా కూడా చనిపోతుంది. ఈ విధానంలో నీరు అనేది మొక్కకు అందించకూడదు. నీరు అనేది ఎలా అందించాలనే దాన్ని ఇప్పుడు నేను చూపిస్తాను. మొక్క మొదలు దగ్గరికి మనం దిమ్మిలాగా మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ రీతిగా మొక్క మొదలు దగ్గర ఒక దిమ్మిలాగా మనం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మొదలు దగ్గరికి మనం మట్టి అనేది నెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ రీతిగా మనం పాది అనేది మనం చేసుకోవాలి. ఈ రీతిగా పాది చేసుకొని మనం మొక్కకు నీరు ఇచ్చినట్లయితే నీరు అనేది మొక్క మొదల్లోనికి వెళ్లకుండా ఉంటుందన్నమాట. మొక్క మొదలు దగ్గర పెడుతూ ఉంటారు రైతులు. ఈ రీతిగా మనం చేయకూడదు. మొక్క మొదలు దగ్గర నుంచి అడుగు లేదా అడుగున్నర వెడంగా డ్రిప్లు అనేది మనం ఉంచి నీరు అనేది మనం అందిస్తూ ఉండాలి. ఈ రీతికి ఇచ్చినట్లయితే మొక్క అనేది నీరు తీసుకొని చాలా హెల్తీగా పెరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఈ విధానంలో మెకడోమియా ప్లాంటేషన్ అనేది మనం చేసుకున్నట్లయితే మొక్కల మోర్టాలిటీ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. మనం నాటిన ప్రతి మొక్క కూడా చాలా హెల్తీగా పెరుగుతుంది. ఓకే, మన ఫామ్లో మీరు చూస్తున్నటువంటి మెకడోమియా ప్లాంట్స్ ఇవి. మొక్కలన్నీ కూడా చాలా అంటే చాలా హెల్తీగా ఉన్నాయి.
మెకడోమియా ప్లాంటేషన్ చేయాల్సిన వారు స్క్రీన్ పై నెంబర్స్ కాల్ చేసి మమ్మల్ని సంప్రదించండి. ఓకే, థ్యాంక్ యూ.